సినిమా ప్రపంచం నివ్వెరపోయే సినిమాలు ప్రేక్షకులను అబ్బురపరిచే చిత్రాలు చాలా తక్కువగా తెరకెక్కుతూ ఉంటాయి. అలాంటి చిత్రమే ది ఒడిస్సీ. కొద్ది గంటల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కొందరు ఫిల్మ్ క్రిటిక్స్ 4+ రేటింగ్ ఇచ్చారు, మరికొందరు యావరేజ్ అనేశారు. ఏదైతే ఏంటి, నోలన్ సినిమా మరోసారి వసూళ్ల వేట మొదలుపెట్టింది. హాలీవుడ్ లో చాలా మంది దర్శకులు ఉన్నారు, కానీ ప్రపంచమంతా అభిమానం సంపాదించుకున్న దర్శకులు మాత్రం కొందరే ఉన్నారు. ఆ కొందరిలో మెగా మేకర్ క్రిస్టోఫర్ నోలన్ ఒకడు. అందుకే ఒడిస్సీలో ఎవరు నటించారు అనేది కాకుండా, ఎంత బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంది అనే కాకుండా, కేవలం నోలన్ సినిమాను థియేటర్స్ లో చూసేందుకు ఆడియన్స్ పరుగులు పెడుతున్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ అందిపుచ్చుకుంది. అంతేకాదు, మెగా మేకర్ కెరియర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. సినిమా విడుదలైన రోజు వరల్డ్ వైడ్ గా 375 కోట్లు రాబట్టిన ది ఒడిస్సీ మొదటి వీకెండ్ లో ఏకంగా 2500 కోట్లకు పైగా వసూళ్లను చూసింది. దీంతో నార్త్ అమెరికా నుంచే సగానికి పైగా వసూళ్లు వచ్చాయి. ఇక ఇండియాలో ఈ చిత్రం వసూళ్లు 50 కోట్లు దాటాయి. ది ఒడిస్సీ కేవలం ఒక భారీ బడ్జెట్ హాలీవుడ్ మూవీ మాత్రమే కాదు, ప్రపంచ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన మహాకావ్యాన్ని ఆధునిక సినీ భాషలో ఆవిష్కరించే ప్రయత్నం చేసి మెప్పించాడు నోలన్. ఒకవైపు హ్యూమర్ కథ, మరోవైపు నోలన్ దర్శకత్వ ప్రతిభ. ఈ డెడ్లీ కాంబినేషన్ ను థియేటర్స్ లో మిస్ కాకూడదు అనుకుంటున్నారు అభిమానులు. అందుకే వరల్డ్ వైడ్ గా ఒడిస్సీ టికెట్స్ క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇక ఇండియాలో సైతం అదే ఫీవర్ కొనసాగుతోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.